గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 585. 5 ఎక్స్క్లూజివ్ వార్తలు, 5 ప్రెజెంటర్స్, 5 రిపోర్టర్స్, 5 ప్రాంతాల నుంచి 5 గ్రౌండ్ రిపోర్ట్స్. వెరీ స్పెషల్ అండ్ సూపర్ ఎక్స్క్లూజివ్ 585 ఇప్పుడు చూద్దాం. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ అక్టోబర్ 3కి వాయిదా పడింది. నిజ నిర్ధారణ కాకుండా ప్రకటన ఎలా చేశారని ప్రశ్నించింది. సుప్రీం వ్యాఖ్యల నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయి, ఆ డీటెయిల్స్ ముందుగా చూద్దాం. రాజకీయ నేతల కోసం పనిచేస్తే ఇబ్బందుల్లో పడతారని హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇష్టానుసారం వ్యవహరిస్తే జీవో 99 పై స్టే ఇస్తామని హెచ్చరించింది. వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు రంగనాథ్. మరి విచారణలో ఇంకా సుప్రీం ఎలాంటి వ్యాఖ్యలు చేసింది ట్రాక్ చేద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫైళ్ల దగ్ధం, జత్వాని కేసు సహా పలు అంశాలపై చర్చించారు. ఆ డీటెయిల్స్ కూడా ట్రాక్ చేద్దాం. తెలంగాణలో అన్ని పౌర సేవలకు ఒకే కార్డ్, ఫ్యామిలీ డిజిటల్ కార్డును అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. డిజిటల్ కార్డ్ పై అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ డీటెయిల్స్ చూద్దాం. ఇక హర్ష సాయి లాపతా. అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న యూట్యూబర్ హర్ష సాయి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు హెల్పింగ్ టీం పేరిట హర్ష సాయి తమను మోసం చేశాడంటూ బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. మరి నెక్స్ట్ ఏం జరగబోతోంది, ఈ డీటెయిల్స్ కూడా ట్రాక్ చేద్దాం 585లో. తిరుమల లడ్డూ వివాదంపై విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. విచారణ నిజ నిర్ధారణ లేకుండానే ప్రకటన చేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించింది సుప్రీం. సెప్టెంబర్ 18న సీఎం ప్రకటనకు ఎలాంటి ఆధారం లేదని పేర్కొంది. కల్తీ నెయ్యిని ఉపయోగించలేదని టీటీడీ అధికారి చెప్పారని కోర్టు అంది. కల్తీ నెయ్యి వాడారా లేదా టీటీడీ స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. టీటీడీ తరపున వాదనలు వినిపించిన న్యాయవాదులకు సుప్రీంకోర్టు కొన్ని సూటి ప్రశ్నలు సంధించింది. కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా ఉంచుతారని ఆశిస్తున్నామంటూ వ్యాఖ్యానించింది. నెయ్యి రిపోర్ట్పై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అని ప్రశ్నించింది. లడ్డూ కల్తీ జరిగిందని తేల్చడం కోసం శాంపిల్ని ల్యాబ్కు పంపారా అని నిలదీసింది. ఇతర సప్లయర్ల నుంచి శాంపిల్స్ ఎందుకు తీసుకోలేదని అడిగింది. నెయ్యి కల్తీ జరిగినట్టు సాక్ష్యం చూపించండి అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామితో పాటు మరో 3 దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. టీటీడీ తరపున లూత్రా వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేసింది. నెయ్యి కల్తీ జరిగిందా లేదా టీటీడీ నిర్ధారించాలంది సుప్రీం ఆదేశించిన క్రమంలో టీటీడీ ఎలా రియాక్ట్ కాబోతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు సుప్రీం వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ హీట్ మరింత రాజుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, పిటిషనర్ల తరపున న్యాయవాదులు ఇవాళ ఏం వాదించారో ఇటు టీటీడీకి కూడా రీచ్ అయ్యే ఉంటుంది. ఇప్పుడు టీటీడీలో ఎంక్వైరీ చేస్తోన్న సిట్ దీన్ని ఎలా చూస్తుంది? అట్ ది సేమ్ టైం ఇప్పుడు టీటీడీ ఈవో దీనికి సమాధానం చెప్పాల్సి ఉండవచ్చు, బహుశా లూత్రా అడగచ్చు. సో దానికి ఎలా సమాయత్తం అవుతోంది టీటీడీ? సర్వోన్నత న్యాయస్థానంలో ఈరోజు జరిగినటువంటి వాదనలు కానీ లేదంటే టీటీడీ తరఫున వినిపించినటువంటి వాదనలు కానీ చూస్తే మాత్రం దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారితీసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గత 10 నుంచి 12 రోజులుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులే కాకుండా పెద్ద చర్చకు రాజకీయ పార్టీలు కూడా ఈ అంశాన్ని లేవనెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు కూడా ఈరోజు జరిగినటువంటి సుప్రీంకోర్టు వాదనలు లేదంటే వ్యాఖ్యలకు సంబంధించి టీటీడీ ఎలాంటి కామెంట్స్ చేసేందుకు ముందుకు రాకపోయినా ఖచ్చితంగా ఇది ఒక చర్చకే దారితీసినట్టు అంశంగానే పరిగణిస్తుంది. ఎందుకంటే అనేక అనుమానాలను వ్యక్తం చేస్తూనే సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో టీటీడీ ఏం చెప్పబోతుంది అన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే టీటీడీ ఈవో ఇప్పటికే విచారణకు ఆదేశించక ముందే 2 సార్లు మీడియాతో మాట్లాడాడు. చాలా స్పష్టంగానే ఏఆర్ డైరీ సరఫరా చేసినటువంటి నెయ్యి ట్యాంకర్లలో ఖచ్చితంగా కల్తీ ఉంది, ఇది అడల్ట్రేషన్ జరిగినట్టుగా ఎన్డీడీబీ ల్యాబ్ నిర్ధారించింది కాబట్టే తాము కల్తీగా భావిస్తున్నామని మీడియాకు వివరించారు. అయితే ఇప్పుడు కోర్టుకు సమర్పించింది కూడా 4 ట్యాంకర్లకు సంబంధించినటువంటి నెయ్యి కల్తీ అయినట్టుగా ఇచ్చిన ల్యాబ్ రిపోర్ట్ని సమర్పించారు. అయితే ఆ నెయ్యిని లడ్డూకు వినియోగించారా, తిరస్కరించినటువంటి నెయ్యితో లడ్డూ తయారయ్యింటే అది ఏ విధంగా కల్తీ అవుతుంది? ఒకవేళ ఎక్కువ శాతము టీటీడీ కూడా నెయ్యిని కొనుగోలు చేసేది లడ్డూ ప్రసాదాన్ని తయారు చేసేందుకే కాబట్టి లడ్డూని చేయకుండా ఏ రకంగా లడ్డూ కల్తీ అయింది అని చెబుతారో అలాంటి రిపోర్ట్ ఏదంటే బయట పెట్టమని చెప్పేసి
సుప్రీంకోర్టు అడిగినట్టుగా తెలుస్తోంది. అయితే దీనన్నిటికీ సమాధానం చెప్పేందుకు టీటీడీ ఇప్పటివరకు మీడియా ముందుకు రాకపోయినా ఖచ్చితంగా భక్తుల నుంచి అనేక ఫిర్యాదులు లడ్డూలో నాణ్యత లేదు అన్న విషయాన్ని బయటకు వచ్చినట్టుగా టీటీడీ పదే పదే చెప్తూ వచ్చింది, ప్రభుత్వం కూడా చెప్పింది. అయితే లడ్డూపై ఫిర్యాదు చేసిన భక్తుడు ఎవరైనా మీకు కంప్లైంట్ చేశాడా, అలాంటి కంప్లైంట్ మీ దగ్గర ఏదైనా ఉందా, ఇలాంటి ప్రశ్నలు కూడా వినిపించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఒక దేశవ్యాప్త చర్చకు దారితీసినటువంటి కల్తీ నెయ్యి వ్యవహారము సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత మాత్రము మరో పెద్ద చర్చకే దారితీసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు టీటీడీ అయితే ముందుకు రాలేదు. ఎందుకంటే జూలైలో వచ్చినటువంటి రిపోర్టును సెప్టెంబర్లో బయటపెట్టడానికి కారణాలు ఏంటి, అసలు సెకండ్ ఒపీనియన్ కానీ దేశంలో అనేక ల్యాబులు ఉన్నా ఎందుకు పరీక్షలకు నిర్వహించలేదు, ఇలాంటి తప్పిదాలను కూడా సుప్రీంకోర్టు ఎవరైతే లూథ్రా ముందు వినిపించిన పరిస్థితి, ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు టీటీడీ నుంచి సరైనటువంటి సమాచారం లూథ్రా వద్ద లేకపోవడంతోనే ఆయన వీటికి సమాధానం చెప్పలేదన్న విషయం స్పష్టమవుతుంది. మరి టీటీడీ లూథ్రాకి రేపు 3వ తారీఖు జరిగే వాదనలు వినిపించాల్సిన సమయం ఉంది, తిరిగి తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు ఎలాంటి రిపోర్ట్ను తయారు చేసి టీటీడీ ఇవ్వబోతుంది అనేది ఇప్పుడు చర్చగా మారింది. అయితే సిట్ మాత్రం దూకుడుగానే వ్యవహరిస్తుంది. ఇప్పుడు సిట్ కొనసాగాలా వద్దా అన్న దానిపై ఒకవైపు చర్చ కొనసాగుతున్నా సిట్ మాత్రము ప్రస్తుతం తిరుమలలో నెయ్యి ట్యాంకర్ల నుంచి ఇప్పటికే నెయ్యి శాంపుల్స్ కలెక్ట్ చేస్తుంది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ల్యాబొరేటరీలో ఏ రకమైన పరీక్షలు నిర్వహించేందుకు అవకాశం ఉంది. ఇప్పటివరకు టీటీడీ నెయ్యి పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నా, సంవత్సరానికి 5,000 మెట్రిక్ టన్నుల నెయ్యిని కొనుగోలు చేస్తున్నా, ఎలాంటి ప్రమాణాలు పాటిస్తోంది, ఎలాంటి ల్యాబొరేటరీ ఫలితాల ద్వారాను బయటపెట్టి నెయ్యిని వినియోగిస్తుంది అన్న దానిపై కూడా ఫోకస్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పోటు కార్మికులే ప్రధానంగా నెయ్యి కల్తీ అయింది, లేదంటే నాణ్యత లేకపోవడానికి నెయ్యిలో క్వాలిటీ లేదని చెప్పారు. కాబట్టి వాళ్ళ దగ్గర ఏ రకమైన సమాచారం ఉంది, వాళ్ళ దగ్గర కూడా స్టేట్మెంట్ రికార్డ్స్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇవన్నీ కూడా రేపు సుప్రీంకోర్టుకు సమర్పిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. 3 రోజులుగా జరిగినటువంటి సిట్ నివేదిక ఆధారంగానే 3వ తారీఖు బలమైన వాదనలు టీటీడీ వినిపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. రైట్ రాజు. హైడ్రా దూకుడుపై ఆగ్రహం వ్యక్తం చేసింది తెలంగాణ హైకోర్టు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో కూల్చివేతలపై వర్చువల్గా విచారణకు హాజరయ్యారు హైడ్రా కమిషనర్. ఆయనపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. శని ఆదివారాల్లో సూర్యాస్తమయం తర్వాత కూడా ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. ఆదివారం అసలు పనిచేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని ప్రశ్నించింది. రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు చెప్పినంత మాత్రాన అక్రమంగా ముందుకు వెళ్లొద్దు అంటూ స్పష్టం చేసింది హైకోర్టు. అసలు ఇళ్లు కూల్చే ముందు యజమానులకు చివరి అవకాశం ఏమన్నా ఇస్తున్నారా అని ప్రశ్నించింది. ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో అమాయకులను ఇబ్బందులకు గురి చేస్తారా అని ప్రశ్నించింది హైకోర్టు. ఈ సందర్భంగా కోర్టు అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వాలంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్కి సూచించింది. కూల్చివేతకి యంత్రాలు, సిబ్బందిని కోరడంతోనే తాము సమకూర్చాము అని ఆయన బదులివ్వగా, చార్మినార్ తహసీల్దార్ హైకోర్టుని కూల్చివేయడానికి సిబ్బందిని, యంత్రాలని అడిగితే కూడా సమకూరుస్తారా, కూల్చివేస్తారా అని హైకోర్టు ప్రశ్నించింది. హైడ్రా ఇదే విధంగా ముందుకు వెళితే సంస్థపై స్టే ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించింది హైకోర్టు. ఒక్క రోజులో హైదరాబాద్ని మార్చాలనుకోవడం సరికాదని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను అక్టోబర్ 15కి వాయిదా వేసింది కోర్టు. అప్పటి వరకు యథాతథ స్థితి కొనసాగించాలని హైడ్రా, అమీన్పూర్ తహసీల్దార్లను ఆదేశించింది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, హైకోర్టు అక్షతలు వేసిన తర్వాత, మొట్టికాయలు వేసిన తర్వాత ఇప్పుడు హైడ్రా తీరులో ఏమన్నా మార్పు కనిపించబోతోందా? ఇంకా ఎటువంటి కీలకమైన వ్యాఖ్యలు చేసింది హైకోర్టు విచారణ సందర్భంగా? అయితే అమీన్పూర్కు సంబంధించినటువంటి కూల్చివేతల వ్యవహారంలో ఈరోజు హైకోర్టుకి హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్గా అటెండ్ అయ్యారు. ఆయనతో పాటు అమీన్పూర్ ఎంఆర్ఓ కూడా కోర్టుకి ఫిజికల్గా ఆమె అటెండ్ అయ్యారు. సో ఇద్దరిని కూడా సుదీర్ఘంగా దాదాపు గంటన్నర పాటు హైకోర్టు ప్రశ్నించింది. వివిధ కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రస్తావన హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ప్రశ్నించింది. ప్రధానంగా వారాంతంలోనే, అంటే వీకెండ్స్లోనే ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారు, మరీ ముఖ్యంగా ఆదివారం రోజు అసలు ప్రభుత్వ అధికారులు పనిచేయరు, అలాంటిది ఆదివారం రోజు ఎందుకు ఇంత స్థాయిలో మిషనరీని యూజ్ చేసి కూల్చివేతలు చేపడుతున్నారంటూ కూడా హైడ్రా కమిషనర్ని ప్రశ్నించింది. ఇదే తరహాలో ముందుకు వెళితే తాము హైడ్రా కోసం తీసుకొచ్చినటువంటి జీవో 99 ఏదైతే ఉందో ఆ జీవో పైన తాము స్టే విధిస్తామనేటువంటి ఒక హెచ్చరికను కూడా ఇవాళ హైకోర్టు హైడ్రా కమిషనర్కు చేసింది. సో ఆల్రెడీ హైడ్రాకు సంబంధించినటువంటి జీవోను సవాలు చేస్తూ హైకోర్టులో 2 పిటిషన్లు కూడా దాఖలైనాయి. సో ఆ పిటిషన్ల విచారణ సమయంలో స్టే కూడా విధించేటువంటి ఆస్కారాలు ఉన్నాయనేటువంటి ఇండికేషన్ని ఇవాళ హైకోర్టు హైడ్రా మీద ఇచ్చింది. ఎందుకంటే మొదటి రోజు హైడ్రాకి సంబంధించినటువంటి కూల్చివేతలు ఫస్ట్ రోజు స్టార్ట్ అయినప్పుడు హైకోర్టు సైతం హైడ్రా తీరును అప్రిషియేట్ చేసింది. కానీ రానున్నటువంటి
రోజులు. ఆ తర్వాత డైలీ ప్రతి వీకెండ్ కూడా హైడ్రాకి సంబంధించినటువంటి కూల్చివేతలు ఉంటుండడం, చాలా వరకు పేదలకు సంబంధించినటువంటి బాధితులు ఎక్కువగా ఉంటుండడంతో ఇవాళ హైకోర్టు చాలా సీరియస్గా హైడ్రా పైన రియాక్ట్ అయింది. మరీ ముఖ్యంగా పేదలకు పెద్దలకు మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తున్నటువంటి కొటేషన్ని కూడా హైకోర్టు కోట్ చేసినటువంటి పరిస్థితి చూసాము. సో ఇక్కడ హైడ్రా కమిషనర్ రంగనాథ్కి మాత్రం హైకోర్టు చాలా క్లియర్గా ఒకటి చెప్పింది, కేవలం మీరు రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు చెప్పినంత మాత్రాన మెన్ అండ్ మిషనరీని సప్లై చేస్తే సరిపోదు, దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ని మీరు ఫాలో కావాలి, రూల్ ప్రకారం మీరు వెళ్ళాలనేటువంటి ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్కి చెప్పింది. సో ఈ అక్టోబర్ 15 లోపు మొత్తం ఈ అమీన్పూర్ కూల్చివేతలకు సంబంధించినటువంటి ఒక కౌంటర్ని నివేదిక రూపంలో సబ్మిట్ చేయాల్సిందిగా హైకోర్టు హైడ్రా కమిషనర్ను ఆదేశించింది. థ్యాంక్ యూ ప్రణీత. కమింగ్ టు థర్డ్ న్యూస్, సీఎం చంద్రబాబు ఏపీ పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. లిక్కర్, ఫైబర్ నెట్, మదనపల్లి ఫైళ్ల దగ్ధం, జత్వానీ కేసులపై వివరాలను ఆరా తీశారు. అలాగే పలు కీలక అంశాలపై కూడా చర్చించారు. పోలీసులకి దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. మరింత సమాచారం అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఇవే కాకుండా ఇంకా ఏ అంశాలపై ప్రధానంగా చర్చించారు? చాలా కీలకమైన అంశాలను ఈరోజు చర్చించినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎన్ని ఏజెన్సీస్కి సంబంధించిన హెడ్స్ అందరూ డీజీ కేడర్ వాళ్ళు, అందరూ వివిధ విభాగాలకి హెడ్ చేస్తున్న వాళ్ళు డీజీపీ స్వయంగా ఉన్నారు. అలాగే మిగతా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, సిఐడి కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, లేకపోతే ఇతర హోమ్ సెక్రటరీ కావచ్చు, వీళ్ళందరూ డీజీ కేడర్ ఉన్న వాళ్ళందరితో కలిపి చాలా సీరియస్గానే డిస్కషన్ జరిగిందని మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా టీటీడీ విజిలెన్స్కి సంబంధించి ఒక విచారణ ఇటీవల కాలంలో జరుగుతోంది. దాదాపుగా అది పూర్తి కావచ్చింది. టీటీడీలో చోటు చేసుకున్న అక్రమాలు, టీటీడీలో శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి కావచ్చు, లేకపోతే కొన్ని గెస్ట్ హౌస్లకి కాలపరిమితి ముగిసిన గెస్ట్ హౌస్లని అలొకేషన్లో వేరే వాళ్ళకి అలాట్ చేయడంలో కావచ్చు, లేకపోతే మిగతా కొనుగోళ్ల వ్యవహారంలో కావచ్చు, కొన్ని నిధుల కేటాయింపుల విషయంలో కావచ్చు, కొన్ని అక్రమాలు జరిగాయంటూ భావించిన ప్రభుత్వం ఒక విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది. ఆ ఎంక్వైరీ దాదాపు పూర్తిగా వచ్చిన తరుణంలోనే అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి ఒక విచారణకి హాజరు కావాల్సిందిగా ఒక నోటీస్ ఇచ్చింది. ఆ నోటీస్ మీద ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వాలని. సో ఈ నేపథ్యంలో కేవలం విచారణ మాత్రమే జరుగుతోంది, కానీ దానికి సంబంధించి ఫర్దర్గా అధికారులు ముందుకు వెళ్ళే అవకాశాలను పరిశీలించడం లేదు. దాంట్లో దోషుల్ని ఫిక్స్ చేసే పరిస్థితిని ఎందుకు కల్పించలేకపోతున్నారు, ఎందుకు ఇట్లాంటి కేవలం ఆరోపణలకు మాత్రమే పరిమితమై విచారణ పూర్తి స్థాయిలో జరపకుండా ఆగిపోతున్నారన్న దాని మీద కీలకమైన సమీక్ష జరిగింది. చాలా కేసులు అలానే ఉన్నాయి. లిక్కర్కి సంబంధించి వాసుదేవరెడ్డిని చాలా రోజుల పాటు విచారిస్తున్నారు. వాసుదేవరెడ్డి ఇళ్లపైన, లేకపోతే ఆయన నివాస కార్యాలయాలపైన, ఆయన సమీప బంధువులపైన, అప్పుడు గతంలో బ్రోరేజ్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి వాళ్ళ సంబంధికులు అందరి మీద దాడులు జరుపుతున్నారు. కానీ ఇప్పటివరకు ఒక కేసు కూడా రిజిస్టర్ అవ్వలేదు. ఈ మధ్యకాలంలోనే ఒక 3-4 రోజుల క్రితం ఒక కేసు రిజిస్టర్ చేసినట్టు తెలుస్తుంది. దాన్ని కాన్ఫిడెన్షియల్గా పెట్టారు, కానీ ఇప్పటివరకు ఆయన అరెస్ట్ చూపలేదు. సో ఇట్లాంటివన్నీ ప్రజల్లో కావచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కూడా చాలా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. జత్వానీ కేసుకు సంబంధించి ఐపీఎస్ అధికారుల మీద వాళ్ళని దోషులుగా చూపించారు, కానీ ఫర్దర్గా చర్యలు తీసుకోవడంలో పోలీసు అధికారులు ముందుకు వెళ్ళడం లేదు, విచారణ వేగవంతంగా సాగడం లేదు. దానివల్ల ప్రజల్లో కొంత అనవసరమైన చర్చ జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో వాటన్నిటికీ ఒక లాజికల్ కన్క్లూజన్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఫైబర్ నెట్ కేసులో కొన్ని 100 కోట్లు దుర్వినియోగం కార్డు ఉంటుంది. ప్రతి ఒక్క ప్రొఫైల్ విదిన్ 1 కార్డులో లోడ్ చేసేలాగా అయితే గవర్నమెంట్ ప్లాన్ చేస్తుందని చెప్పాలి. రైట్ ప్రభాకర్.